హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణతి పెళ్లి కార్డు పట్టుకొని అవిని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అవని అటువైపుగా వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అవిని ఒక్కసారి ఆగు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఏంటండి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలకి అక్కడున్న అయితే నీకు ప్రణతి పెళ్లి కార్డు ఇద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ పెళ్లి కార్డును తెచ్చి చూస్తూ ఉంటుంది. అబ్బా, ఎంత బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఆ పెళ్లి కార్డు వైపు వాళ్ళు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్షయ్ని చూసి ఏంటండి, నన్ను పెళ్ళికి పిలవడానికి వచ్చారా, లేకుంటే పెళ్ళికే వద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని అవును కదండి, మీరు నన్ను పిలవడానికి వచ్చారా, లేకుంటే ఆ పెళ్ళికి రావద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారో నాకు కాస్త చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అవనిని చూస్తూ ఉండిపోతాడు. అది చూడగానే అక్కడున్న అవని అయితే నేను ఒకటి చెబుతాను వినండి. ఆ రోజు నేను ఎంగేజ్మెంట్కి ఎందుకు వచ్చానో తెలిసే ప్రణత్ ఏదో బాధపడుతుంది, ఏమో చెప్పుకోలేని బాధ తనలో ఉంది. కనీసం తననైనా అర్థం చేసుకోండి. మీరు మీ భార్యను ఎలాగో అర్థం చేసుకోలేకపోయారు, కానీ ప్రణతినైనా అర్థం చేసుకుని ఏదో బాధపడుతుంది, ఏమో చెప్పాలి అనుకుంటుంది, అది నాకు చెప్పలేదు, మీకైనా చెప్తుందేమో ఒకసారి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అవునాను చెప్తుంది నిజమా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం అవునండి, నేను చెప్పేది నిజమే, ప్రణతి ఏదో చెప్పుకోలేని బాధలో ఉంది, నాకు అది అర్థమైంది, మీరు కాస్త తెలుసుకొని ప్రణతి భర్తని కాదా అర్థం చేసుకోండి, నన్ను ఎలాగో అర్థం చేసుకోలేక